వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ అఖండ 2 తాండవం ఆగిపోవడం జరిగింది. సో దీనికి గల రీజన్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. ఎస్ సార్, ఇప్పుడు మూవీ ఆగిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఏమని చెప్పుకోవచ్చు మనం? ఇప్పుడు మూవీ ఆగిపోవడానికి కారణాలు, హీరో గారు ఈ సినిమా ఒక ప్రెస్టీజియస్గా తీశారు. అవును, డైరెక్టర్ ఈ ప్రెస్టీజ్గా తీశారు. ఆ కాంబినేషన్ సూపర్ హిట్ సినిమాలు. ఇప్పుడు దాకా ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగలేదు. ఎస్ సార్. కరోనా టైంలో కూడా అఖండ 1 చాలా బాగా పెద్ద హిట్ అయింది. కరోనా టైం అప్పుడే కరోనా 50% ఆక్యుపేషన్ అయినా కూడా అప్పుడు టికెట్లో ₹100 టికెట్ అయినా బ్రహ్మాండంగా ఆడింది. 50 రోజులు ఆడింది సినిమా. అయితే బాలయ్య బాబు సినిమా ఇంత దాకా ఆడింది. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్లకు ఈ డేట్స్ ఇచ్చారు. ఈ సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఇంతకుముందు మంచి సినిమాలు తీశారు, బాగా సూపర్ హిట్లు అయ్యి వాళ్ళతో కూడా ఎక్కడ ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ అలాంటి నిర్మాతలు, ఒక బోయపాటి డైరెక్టర్, బాలయ్య బాబు ఇంతమంది కాంబినేషన్లో సినిమా ఊహకు కూడా అందలేదు ఎవరికి. ఊహల్లో కూడా సినిమా ఆగుతుందని అందరూ 6:30కి షాక్లో అందరూ 6:30కి చూసి సారీ మా చేతుల్లో ఏముంది, మేము ప్రీమియర్ షో క్యాన్సిల్ చేస్తాం అంటే ఒక చిన్న ఫీట్తో సారీ మా చేతుల్లో ఏముందని ఒక మాట చెప్పావు. ఏదో ఈ సినిమా స్టార్టర్ నుంచి గుండెల్లో పెట్టుకొని హీరోని ఎలాగెలాగో ఊహించుకొని ఉదయం నుంచి థియేటర్ దగ్గర కాపలా కాసి టికెట్లు తీసుకొని పండగ చేసి పాలాభిషేకం చేసి దండలు వేసి అభిమానులు ఆకలితో అలా చూస్తూ మా హీరోని ఏ విధంగా ఎప్పుడెప్పుడు చూస్తామో అన్న ఒక ఆలోచన మీరు ఒక ఫీట్తో ఆయన మా చేతుల్లో లేదే అని చెప్పడం అనేది ఎంత దాకా కరెక్ట్ అని నేను నిర్మాతలు ప్రశ్నిస్తున్నాను. సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ని నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో అంటే ప్రొడ్యూసర్ది ఇక్కడ మనం తప్పనుకోవచ్చు కదా? అంటే ఎస్, నేను చెప్తున్నాను కదా, ప్రొడ్యూసర్లు ఎంత దాకా, నేను క్వశ్చన్ చేస్తుంది ప్రొడ్యూసర్ని, మీరు ఎంత దాకా కరెక్ట్. ఎస్, ఇంకొకటి, మీరు ప్రొడ్యూసర్స్ ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ ఈ సినిమా మీరు డాకు మహారాజ్ మీద డబల్ రేట్లు అమ్మారు కదా. ఇక్కడ డబల్ రేట్లు అమ్మడం, మొత్తం అందరూ డబ్బులు కట్టడం, సినిమా టేబుల్ ప్రాఫిట్ లో ఉంది. నేను ఎంత ఏంటని దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఈ సినిమా ఎగ్జిబిటర్లో నెల రోజులు బట్టి సినిమా లేక ఎక్కడెక్కడో 2000 ప్రపంచం అంతా ఎక్కడెక్కడో అప్పులు తెచ్చుకుంటారు, ఇంకోటి తెస్తారు. ఎగ్జిబిటర్లు అంతా అందరూ కోటేశ్వరులు ఉండరు, ఎక్కడో అప్పులు తెచ్చుకొని అది తీసుకుని ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్కి అడ్వాన్స్ ఇస్తారు. ఆ డిస్ట్రిబ్యూటర్ మీకు డబ్బు కడతాడు, మీరు వచ్చి ఫైనాన్సర్ కడతారు. ఈజ్ రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ. ఒక నమ్మకాల మీద కదా వ్యాపారం. మీరు నమ్మకాల మీద ఎగ్జిబిటర్ డబ్బు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే, డిస్ట్రిబ్యూటర్ డబ్బు ప్రొడ్యూసర్కి ఇస్తే, ప్రొడ్యూసర్ ఫైనాన్సర్కి ఇస్తే, సినిమా రిలీజ్ అవుద్దనే ఎగ్జిబిటర్ ఇస్తాడు, సినిమా రిలీజ్ అవుద్దనే డిస్ట్రిబ్యూటర్ ఇస్తాడు. మీరు మన రెస్పాన్సిబిలిటీ లేకుండా 100 కోట్ల నుంచి 137 కోట్ల దాకా మీరు డబ్బు కలెక్ట్ చేసి సారీ అని ఒక మాట చెప్పేస్తారా? అంటే ఎక్కడ ఈ సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? రేపు రాబోయే సినిమాలకి ఎవరు నమ్ముతారు? జనాలు ఎలా నమ్ముతారు? డబ్బు ఇవ్వడానికి రేపు ఎగ్జిబిటర్ ఎందుకు వస్తాడు? ఎగ్జిబిటర్ ఆందోళనలో ఉన్నాడు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అందుకే నేను హీరో గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, బాలయ్య బాబు గారు కానీ, బాలయ్య బాబు గారు అమ్మాయి కానీ ఎట్టి బస్సులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ముందు ఇమ్మీడియట్లీ సినిమా మీద ఆతృతగా ఉన్నారు. సినిమా రిలీజ్ చేయాలి, కూర్చొని ప్రాబ్లమ్ సెటిల్ చేయాలి. ఈ సినిమా ప్రాబ్లమ్ని రేపు రాబోయే సినిమాల మీద పడుతుంది కాబట్టి హీరో గారు రిక్వెస్ట్ చేసి మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. మీరు ఇన్వాల్వ్మెంట్ కాబట్టి మీరు తప్పు చేశారు, నిర్మాతలకు మీరు డేట్ ఇచ్చి బిఫోర్ అన్ని సెటిల్ చేసుకోండి. నిర్మాత అంటే అర్థం ఏంటంటే మీకు పాత బాకీలు ఉన్నాయి, పాత బాకీలను చూసి కూడా మంచితనంతో, మంచి హృదయంతో, మంచి ఆలోచనతో బాలయ్య బాబు మీకు డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ ని మీరు నిలబెట్టుకోకుండా అభిమానులు నిరాశపరిచారు. ఎగ్జిబిటర్లు అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ఆందోళనకు గురి చేశారు, డిస్ట్రిబ్యూటర్లకు గురి చేశారు. ఈ రోజు మొత్తం ఇండస్ట్రీనే ఒక్క సంక్షోభంలో పడేశారు. రేపు రాబోయే నిర్మాతకు డబ్బు ఇస్తారా అని అడుగుతున్నా. ఎగ్జిబిటర్లు ఎవరు ఇంకా ఇవ్వకూడదు కూడా. ఎగ్జిబిటర్ డీడీల రూపంగానే ఇవ్వాలి. ఇది 2000 సంవత్సరం నుంచి లోపల ఇంతకుముందు చెన్నైలో అలాగే ఉండే, రిలీజ్ అయితేనే డీడీ వేసుకోండి అని. ఆ పరిస్థితి మళ్ళీ మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా ఆ పరిస్థితి రాలేదు, రానివ్వలేదు. మళ్ళీ ఆ పరిస్థితి, నమ్మకాలు పోయాయి. సార్, ఇది బాలయ్య బాబు గారికి ముందే తెలిస్తే ఇది ఓకే చేసుకునే వాళ్ళు అంటారా? బాలయ్య బాబు గారికి ముందే తెలిసిందంటారా? బాలయ్య బాబు గారికి నిర్మాతలు మంచోళ్ళు, చేస్తే బాగుంటుందని చేశారు. ఈ ప్రోడక్ట్ చాలా మంది అడిగారు, ఓకే ఈజ్ వెరీ గుడ్ పర్సన్స్ అని చేశారు. వాళ్ళ అమ్మాయి కూడా వన్ ఆఫ్ దీస్ ప్రొడ్యూసర్. అండ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వడం ఆగపోవడం అనేది ఊహకు అందట్లేదు. ఇప్పుడు సినిమా ప్రీమియర్ షో ఆగడం, రిలీజ్ ఆగడం అనేది రాత్రి 12-6 నిమిషాలకు అనౌన్స్ చేస్తే
ఉదయం సాయంత్రం 6:30 ప్రీమియర్ షోస్ అనౌన్స్ చేస్తే థియేటర్లో టికెట్లు అందరూ ఇచ్చేసి బందోబస్తు పెట్టి డబ్బులు ఇస్తూ ఉంటే కన్నీరు పెట్టుకుంటున్నారు అభిమానులు. సార్ మేము సినిమా మా హీరో సినిమా చూద్దామని 600 రూపాయల టికెట్ అయినా మాకు కష్టమైనా మాకు బాధ అయినా మేము సినిమా చూసి మా హీరో కోసం అని వచ్చాం సార్, నాకు కాలు నొప్పులై వచ్చాం సార్, నాకు జ్వరమైనా వచ్చాం సార్, మా హీరో సినిమా మేము చూడాలని మాకు డబ్బు వాపస్ ఇస్తున్నారు, ఎంత దాకా కరెక్ట్ సార్ అని అడిగితే ఎగ్జిబ్యూటర్ ఏం సమాధానం చెప్తాడు? ఎగ్జిబ్యూటర్ ఏమంటాడంటే మేము వెయిట్ చేస్తాం సార్, నైట్ అయినా మీరు వేయండి అంటాడు. మాకు ఇక్కడ క్లారిటీ లేదు, నాకు ఎగ్జిబ్యూటర్ క్లారిటీ లేదు, ఏం చెప్తాం? ఒక్కసారి మా ఎగ్జిబ్యూటర్ బాధ అర్థం చేసుకోవాలా. ఎగ్జిబ్యూటర్ల డబ్బులు ఇన్ని వేల మంది డబ్బుని మేము తెచ్చినప్పుడు మీరు గేమ్ ఆడకూడదు. మీరు గేమ్ ఆడారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇండస్ట్రీ మీద నమ్మకం పోయింది, ఇండస్ట్రీ మీద పెట్టుకునే నమ్మకాలు పోయాయి. ఫైనాన్సర్లు కానీ వీళ్ళు కానీ డబ్బులు ఇమీడియట్లీ రేపు సాయంకాలం కల్లా రిలీజ్ అవుతుంది అంటున్నారు, క్లియరెన్స్లు అవుతాయి అంటున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ మీకు తెలిసి ఉండొచ్చు, మీకు తెలిసి కూడా మీరు 15 సంవత్సరాలు ఉన్న కేసుని కానీ ఇంకోటి కానీ మీరు అన్ని ప్లానింగ్ చేసుకోకుండా రిలీజ్ డేట్ వేసి ఆల్ ఆఫ్ దిస్ సడన్ ఇంకొక గంటలో షో పడుతుందనుక మీరు క్యాన్సిల్ చేసేటప్పుడు బిఫోర్ 5 days మీరు అన్ని క్యాన్సిల్ చేసుకోవాలా, బిఫోర్ ఆలోచించుకోవాలా. ఇది ఆ నిర్ణయం ఇది. ఈ విధంగా మీరు చేస్తున్నారా? ఇన్ని సినిమాలు చేశారు, మీకు ఇదేనా నేర్పించింది? సార్ ఈ 14 Reels అనే సంస్థ వాళ్ళు ఇప్పటికి ఎన్నో సినిమాలు తీశారు. సో అయితే ఇంతకుముందు మనం చూసుకున్న సర్కార్ వారి పాటలో కూడా సేమ్ సంస్థ అనమాట. అప్పుడు క్వశ్చన్ చేయండి, ఇప్పుడు ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే బాలయ్య బాబు గారిని ఏమన్నా టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా మనం? అది దాని టార్గెట్ అని ఏం లేదండి. ఇలా ఓన్లీ వీళ్ళ అస్మదత ప్రొడ్యూసర్స్ది తప్ప టార్గెట్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం, టార్గెట్ అనేది ఇక్కడ ఎక్కడ లేదనిపిస్తుంది నాకు. ఓన్లీ వీళ్ళు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోకపోవడం, ఈ అప్పులన్నీ వీళ్ళ మీద పడడం. ఇది టేబుల్ ప్రాఫిట్ సినిమా అండి. ఓకే, మీరు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 160 కోట్లు అయింది, 150 కోట్లు అయింది, 170 కోట్లు, ఒక్కొక్కరు చెప్తున్నారు. 210 కోట్లు బిజినెస్ అయింది సాటిలైట్తో, అవలేదా? ఇవన్నీ అయినవన్నీ మొత్తం టోటల్గా చేతికి ఎంత వచ్చాయి అన్నిటిని చెప్పగలుగుతాను, కానీ ఇప్పుడు మనకు వద్దు, బాగోదు. కనుక దయచేసి మీరు సినిమాని రిలీజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ చేసి రిలీజ్ చేయాలి. ఒకవేళ కానీ ఇన్ కేసు ఏదైనా అనువైన కారణాల వల్ల మళ్ళీ ఈ ప్రాబ్లమే జరిగితే నిర్మాతల తరపు రిక్వెస్ట్ చేస్తున్నా, ఫైనాన్సర్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎగ్జిబ్యూటర్లు అందరూ ఇక్కడ రాకుండా రేపు ఉదయం 10 గంటలకు ఎగ్జిబ్యూటర్లు అందరికీ అకౌంట్లో ఎవరి అకౌంట్కి డబ్బు కొట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ముందు వాపస్ ఇవ్వాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ సినిమా ఇండస్ట్రీ మీద ఉంది. రేపు రాబోయే సినిమాలకి మన నిర్మాత ఎగ్జిబ్యూటర్ ధైర్యంగా ఉండాలి అంటే ఆ భరోసా మనం ఉండాలి, ఆ భరోసా మనం ఇవ్వాలి. ఎగ్జిబ్యూటర్ తరపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో రేపు 10 గంటలకల్లా అకౌంట్కి డబ్బులు ఉండాలి. ఒకవేళ అనువైన కారణాల వల్ల సినిమా ఆగితే, ఎందుకంటే ఈ దెబ్బ రేపు రాబోయే సినిమాలకి, నిర్మాతలకి, ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ తగ్గుతుంది. కాబట్టి దయచేసి బాలయ్య బాబు గారు ఈ సినిమా రిలీజ్ అవడానికి ప్రయత్నించే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సూపర్ హిట్టే, ఏ రోజు రిలీజ్ అయినా సూపర్ హిట్టే. ఎందుకంటే సినిమా బిఫోర్ ఈ హిట్ అనేది టాక్ వెళ్ళింది. సంసార్లోని ఇంకోటి కూడా బిఫోర్ హిట్ అని వెళ్ళింది. ఎక్కడా కూడా చాలా మంది అపోహలు పడుతున్నారు, ఓవర్ సైజ్లో పడిపోయింది, అక్కడ ఫేక్ వీడియోస్ పెడుతున్నారు. సినిమా ప్రపంచంలో ఎక్కడ రిలీజ్ కాలేదు, డేట్ మళ్ళీ అనౌన్స్ చేసిన తర్వాత రిలీజ్ అవుతుంది. కనుక సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా బిగ్గెస్ట్ హిట్. కనుక డైరెక్టర్ బోయపాటి గారు సినిమా తీయడమే కాదు, రిలీజ్ చేయడానికి కూడా మీ సహకారం కావాలి. బాలయ్య బాబు గారు రిలీజ్ చేయడానికి ఎప్పుడు కూడా మీరు దగ్గరుండి రిలీజ్ చేయించాలి. దయచేసి రిలీజ్ చేయించండి. మీ అభిమానులు తిండి తిప్పలు లేకుండా థియేటర్ల దగ్గర ఉంటున్నారు, థియేటర్ల దగ్గర పడికాపులు కాసి సినిమా చూడాలి అని అనుకుంటున్నారు. ఆ ఆకాంక్ష నెరవేర్చమని, ఎగ్జిబ్యూటర్కి ఆ భరోసా ఇమ్మని, ఎగ్జిబ్యూటర్ ఒకవేళ ఏ ఒక్కటైనా డబ్బులు వాపస్ కొట్టాలి, ఇమ్మీడియట్లీ కొట్టాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.